హాయ్ అండి. అందరికీ హాయ్ సార్. కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా చూస్తుంటే ఒక వైబు స్టార్ట్ అయిందనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఒక జాన్రా సినిమాకి ఇంత ప్రమోట్ చేయొచ్చు, ఇంత కష్టపడొచ్చు అని చెప్పేసి మిమ్మల్ని చూస్తే అనిపించింది అమర్దీప్ గారు అండ్ థాంక్స్ సార్. టీమ్. చాలా కష్టం అండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత బాగా చేయటం అనేది. చాలా బాగా చేశారు. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ కూడా. దేనికంటే ఎలా చేస్తున్నారు వాళ్ళంత ప్రమోషను చాలా బాగా చేస్తున్నారంటే టీమ్ అందరూ కూడా కష్టపడాలి. లైక్ నాని గారు, విశ్వక్షేణ్ గారు, చాలామంది హీరోలు, నందు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నించొని చేసుకుంటేనే ప్రజల్లోకి సినిమా ఎళ్తది. ఆల్రెడీ మీ సినిమా 'సుమతి శతకం' వెళ్ళింది. మీకున్న టీవీ పేరై ఉండొచ్చు, మీడియాతో మీకున్న ఇంటరాక్షన్ అయి ఉండొచ్చు. కానీ దీన్నంతా ఇప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేశారు కదా! దానికి ఎంతవరకు రీచ్ అవ్వగలనని అనుకుంటున్నారు సార్? నేనా? మీరే అమర్దీప్ నేనా? గారు. సార్ 100% రీచ్ అవుతుంది సార్. ఒకటి, మనం ఒక సినిమాని ఇంత గట్టిగా ప్రమోట్ చేసి చెప్తున్నాము అంటే, అందులో కంపల్సరీగా ఒక పాయింట్ స్ట్రాంగ్ ఉండి, సినిమా అద్భుతంగా వచ్చిన తర్వాతే మనం చెప్తాం. లేదు అనుకోండి, అలా చెప్పి మనం పిలిపించిన తర్వాత రేపొద్దున తిరిగి మనం మాట్లాడలేం. అంటే నెక్స్ట్ సినిమా చేసి అద్భుతంగా ఉందంటే ఎవడో చూడడు. బాగొచ్చిన సినిమాని నిజంగా ప్రమోట్ చేసుకుంటే రేపు ఇంకా చేయబోయే సినిమాకి ఆదరణ దొరుకుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను చూడండి, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటది, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటది. లేడీస్ అందరికీ చాలా చాలా ఎక్కే ఒక గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు చూస్తున్నంత సేపు ఇది ఏంట్రా బిల్డప్, ఇదేంట్రా అని ఉండదు. ఒక కథ మీకు చెప్తూ ఉంటాము. మీకు ఆ కథలో నీట్‌గా అన్ని పాత్రలు మీకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అటువంటి మంచి కథ అండి. రైట్. ఇది గతంలో చూసుకుంటే గనుక పిసినారి పాత్ర చేసిన ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాడు. మీరు గమనిస్తే రాజేంద్ర ప్రసాద్ 'రాజేంద్ర గారు. ప్రసాద్' గారు గాని, అంతకుముందు చాలా క్యారెక్టర్ 'నరేష్' గారి సినిమాలుంటాయి. అవునండి. ఇవన్నీ గూడా అది ఆ పాయింట్ బేస్ చేసుకొని రాసుకున్న కథా నాయుడు గారు లేకపోతే ఎలాగా? అలా ఏం లేదు సార్. మామూలుగా మన చుట్టూ మన ఊర్లో మన చుట్టూ చాలామంది ట్రావెల్ అవుతుంటారండి. అలా ట్రావెలింగ్‌లో నేను చూసిన కొంతమంది వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి చేసిన కథనండి ఇది. సో, అంతే తప్ప మనం దీన్ని పర్టిక్యులర్‌గా పాత హీరోలు చూసి అలా పిసినారి క్యారెక్టర్‌లు అలా డిజైన్ చేసింది కాదు సార్. రైట్. సార్ ఇందాక 'తేజ' గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఒక సినిమాని గూడా ఒప్పుకున్న నిర్మాత చాలా గ్రేట్ అన్న. అంటే సినిమాలో తక్కువుందంటారా? లేతే ఈ తక్కువున్న సినిమాని చెప్పారంటారా? 'తేజ' గారు కాదు, ప్రొడ్యూసర్ గారే ఎందుకంటే మాట్లాడాలి. నేనే ఉద్దేశంతో చెప్పానో చెప్పేస్తే ఆయన ఏమైనా క్లారిటీ రైట్. ఇస్తారండి. రైట్ అండి. ఎందుకంటే బేసిక్‌గా ఈ రోజుల్లో సినిమా అంటే కమర్షియల్ కాన్సెప్ట్ చాలా మంది వెళ్ళిపోతున్నారు సార్. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మనం పెట్టేసి పాటలు అలా ఆ సెన్స్‌తో చూస్తున్నారు బేసిక్‌గా. కథను నమ్మి ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో అమర్ హీరో కాదు. కథే హీరో. ఆ కథను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశారు కదా సార్. అందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాను సార్. నా కానీ ఉద్దేశం అది సార్. అదే మీ ఉద్దేశం అదే, కానీ మీరు చాలా హడావుడిగా చెప్పుకుంటా ఫ్లోలో ఇలాంటి కథను కూడా తీసిన ఒక నిర్మాత అని అన్నారు. అందుకని ఆ కథ పాయింట్ ఆఫ్ వ్యూ అంత డౌన్ ఎర్త్‌లో ఉందా అని. సార్ ఎంత ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నారు? అంటే 'మైత్రి' వాళ్ళు సినిమా రిలీజ్ చేయటం అంటే అంత ఈజీగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేయరు. ఏం చెప్పి ఒప్పించారు? మీరు ఆల్రెడీ సినిమా చూపించారా వాళ్ళకి? అదొక సస్పెన్స్ అది. హఠాత్ పరిణామం. హఠాత్ పరిణామం అది. బట్ సీ మీరన్నారు చూడండి సార్ ఇందాక స్టార్టింగ్‌లో మంచి వైబ్ అని. యాహ్! అదే చేయిస్తుంది. అదే ఆన్సర్. యాక్చువల్‌గా మేము ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్ వి స్టార్టెడ్ విత్ లోవర్ ఎక్స్‌పెక్టేషన్. అసలు ఈవెన్ టీజర్ స్టార్ట్ చేసే ముందు కూడా తెలుసు వైబ్ ఎలా ఉందని. బట్ ఆఫ్టర్ టీజర్, ఆఫ్టర్ ఫస్ట్ సాంగ్, ఆఫ్టర్ సెకండ్ సాంగ్, ట్రైలర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. సో, అలానే వచ్చింది అది కూడా. అంతే. రైట్. అయితే మీరు సినిమా హీరోకి రెమ్యునరేషన్ గానీ, ఆయన చేసిన పబ్లిసిటీకి మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వండి సార్. నేనైతే అది చాలా 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 మంది ఆర్టిస్టులకు అవసరం. నేను ఇది నవ్వుతో చెప్తున్నట్టు కాదు. చాలా మంది చాలా సినిమాల్ని సినిమా వరకు బాగా చేస్తే అదే సినిమా అనుకుంటున్నారు. రిలీజ్ దాకా ఇలా వస్తేనే సినిమా అవుతది అనే పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. అమర్దీప్ గారు కంగ్రాచ్యులేషన్స్. మీ అంటే టీమ్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేసిన 'తేజ' అయ్యుండొచ్చు, హీరోయిన్ గారు అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టం ఐ వాంట్ టు అండి. సే వన్ థింగ్ ఇందులో. యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఒక హీరో అనో లేకపోతే ఒకటి ఎవరి రోల్స్ అనేది జస్ట్ మాట్లాడుకోవడానికి. బట్ సినిమా స్టార్ట్ టు ఎండ్ ఈక్వల్ ఆపర్చునిటీ అందరూ ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకొని భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసిందే. షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు.
సార్ రవితేజ గారు ఒకసారి బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చేయమంటే వచ్చేస్తా అని కూడా రెడీ అయిపోయారు. ఏంటి అంత పిచ్చి ఏంటి రవితేజ గారు అంటే? ప్లస్ మీకు డ్యాన్స్కి ఎవరు ఇన్స్పిరేషన్? డాన్స్లో నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు అండి. నేను అప్పట్లో మేము ఉన్నప్పుడు ఆయనే చూసి నేర్చుకునేవారు. నా ఇన్స్పిరేషన్ డాన్స్లో రవితేజ గారు అంటే ఎందుకు పిచ్చి అంటే, అది పిచ్చి అని కూడా చెప్పను, అది ఒక పైత్యం అండి, అంతే. ఆయన అంటే అంతే, ఒళ్ళంతా నిండిపోయాడు. సింధూరం సినిమా నేను ఎప్పుడైతే చూశానో థియేటర్లో చూశానండి, ఎక్కడని మాత్రం అడగండి, థియేటర్లో చూశాను మా ఊర్లో. బస్సులో వెళ్ళి వద్దమ్మా సైకిల్లో వెళ్ళి చూశాను, నేను ఎక్కడా ఎక్కలేదు. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనకి ఇప్పుడు ఆయనకి అమితాబ్ బచ్చన్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఇన్స్పిరేషన్ కాదు. సో ఒక యాక్టర్కి ఎప్పుడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో నాకు ఆయన అంటే ఇన్స్పిరేషన్. మనం గురువు దగ్గర చూసి నేర్చుకుంటాం కాబట్టి ఆయన సినిమాలు చూస్తూ నేను ఐ జస్ట్ మోటివేటెడ్ మై సెల్ఫ్ అంటే. రేపు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది, చూసే ఆడియన్స్కి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్సైట్ చేస్తాయి? మీకు ఇందులో ఫస్ట్ ఫన్ ఉంటుంది, హ్యాపీగా కుటుంబంతో కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు. అంటే మీకు జనవరిలో నవ్వులు అయిపోయాయి, సో ఆ నవ్వుల్ని కంటిన్యూ చేస్తున్నాం మేము మా సినిమా నుంచి. మంచి థ్రిల్లర్ ఉంటుంది, ఒక తింగరోడు చేసే తింగర పనులన్నీ ఉంటాయి. నీ గురించి చెప్తున్నాను. సో మా వాడి మంచి కాంబో ఉంటుంది, మహేష్ విట్టా కానీ, సో జేడీవి గారు కానీ, సో మా అందరిది ఒక మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది. అసలు ఎందుకు ఏంటి ఎలా అదేందో ఉంది సార్, మోహన్ బాబు గారు అంటారా, బాబు మోహన్ గారు అంటారు. నువ్వు ఇట్నే దొరుకుతావు అందరికి, ఎందుకు చెప్పు నీకు? అరే ఆ డైలాగ్ గుర్తొచ్చి అడుగుతున్నాను రా, ఎందుకు ఏమిటి అలా ఒక మంచి క్వశ్చన్ మార్క్ అయితే దీంట్లో ఉంటుందండి. ఇంటర్వెల్ అయితే మాత్రం ఎవ్వరూ ఊహించలేరు, దట్ ఇస్ అ వెరీ థ్రిల్లింగ్ పాయింట్. అది అందరినీ ఇలా కూర్చోబెడుతుంది. అమర్దీప్ సార్ సో అంటే మొన్న తిరుపతి ఈవెంట్లో కానీ ఇప్పుడు కానీ చాలా నిర్మోహమాటంగా అడుగుతున్నారు ఒక ఛాన్స్ అని చెప్పేసి. సో ఇప్పటిదాకా వచ్చి చేసిన రిక్వెస్ట్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే బుకింగ్స్ మీద కానీ లేదంటే రేపటి థియేటర్ టికెట్స్ మీద కానీ ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? సార్ నేను ఒక మంచి సినిమా చేసుకున్నాను, దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది చెప్పడం నా బాధ్యత. ఇది బాగుంది, నిజంగా బాగుంది అని బల్లగుద్ది నమ్మకంతో చెప్పడం నా బాధ్యత సార్. నేను ఇప్పుడు అడగందే అమ్మైనా పెట్టదంటారు, నేను అడగకపోతే మీరు ఎందుకు వస్తారు సార్ సినిమాకి? కాబట్టి అమ్మలాగా మీరు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, రండి ఒక్కసారి చూడండి, నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్తున్నాను. కానీ ఐఎమ్ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అబౌట్ సుమతి సత్. నేనేం భయపడట్లేదు, నేనేమి షివర్ అవ్వట్లేదు, నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, అంతే. చెప్పండి మేడం. హలో అండి. హాయ్ మేడం. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా తెలుగుతనం ఉట్టిపడేలా, అంటే చాలా విలేజ్లో తీసినట్టు చూపించారు సినిమా. అయితే ఒక తెలుగు అమ్మాయిని తీసుకుంటే బాగుండేది అనేది ఎక్కడో అనిపించింది. సో తనని హీరోయిన్గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? తను కూడా తెలుగు అమ్మాయిలాగా ఉంది కదండి. అంటే మాకున్న షార్ట్ టైంలో అంటే మేము చర్చ చేసి యాక్చువల్గా తెలుగు ఫస్ట్ పిక్ అదే, ఆడిషన్స్ కూడా అదే చేసాము. ఆల్మోస్ట్ చాలామంది ఆడిషన్స్ చేస్తే క్యారెక్టర్ కూడా బాగా సూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పెయిరింగ్ నేనే హీరోయిన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు పెయిరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాంటెక్స్ట్లో చేంజ్ చేయటం జరిగింది తప్ప. బట్ ఇనిషియల్ ప్రపోజల్ ఇస్ తెలుగు అమ్మాయి అంటే చాలా తెలుగుదనం నిజంగా ఉట్టిపడేలా కనిపిస్తున్నప్పుడు మన తెలుగు మాట్లాడే ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ తో అడిగాను. అండ్ నేర్పించేస్తాం తెలుగు. నెక్స్ట్ హీరోయిన్ గారు సెట్ అవ్వలేదని కాదు, నేను అనేది పెయిరింగ్లో అంటే మేము ఆడిషన్స్ చేసిన వాళ్ళలో కుదరదు. హలో హాయ్. Yes. Heroine. Hi. Hi. You're looking so pretty. Thank you so much. This is your debut as in Telugu film. Yes. So how difficult it was to, as Amardeep said, that your lip sync was in Telugu only. So Yeah. how difficult it was, and welcome to Telugu cinema. Thank you so much. Honestly, I
don't think it was that difficult, because as an actor, actor's job is to, like, you never know, like, we cannot decide we have to do this or that. And trust me, Telugu is a language, such a sweet language. I really enjoyed it. I made sure I by hearted all the dialogues, because I really respect the language, and I don't want it to, like, I pronounce something wrong, and it will be very disrespectful, which I don't want it to. So I made sure I was thorough with my dialogues. When I was set, I was only in my zone. Also, the Sumati character itself has so much to it. It asks for a lot of patience, understanding. In fact, for this character, I have done my own makeup, so that I can get ready accordingly to the character, and according to the scene and emotion, and I can feel that. So yes, thank you. సుమతి శతకం టీం అంతటికి కూడా ఐఎమ్ రియల్లీ బెస్ట్ ఆఫ్ లక్. మంచి మంచి హిట్ రావాలి మీకు, ఎందుకంటే అందరూ డ్రీమ్ మర్చెంట్స్ ఉన్నారు అందరూ ఇక్కడ స్టేజ్ మీద. అండ్ 100% మీ సినిమా సక్సెస్ అయితే, బట్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ కన్సర్న్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అని మాట అన్నారే, దట్ ఈస్ యువర్ క్వాలిటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ విల్ రియల్లీ ఫెచ్ యూ టుమారో. దట్ విల్ గివ్ యూ 100% బౌన్స్ బ్యాక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సక్సెస్. 100%. అయితే మీరు ఇవ్వరు రేపు ఎల్లుండి అదే 1 or 2 daysలో రిలీజ్లో పెట్టుకునే సినిమా, అంటే ఫర్ ఎస్టర్డే ఐఎమ్ టాకింగ్, మీరు ఎక్కడ కూడా అంటే టెంప్లెట్స్ మాట్లాడుతున్నారు. మంచి సినిమా, కష్టపడి పనిచేసాం, అనుకున్నది అనుకున్నట్టుగా చేసాం, అసలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని హీరో. నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మీరు మాట చెప్పారు, సుమతి శతకం టైటిల్ ఎందుకు పెట్టారండి అంటే, ఒక అమ్మాయి వెనకాతలో ఒకసారి పడతాడు, 2 సార్లు పడతాడు, 100 సార్లు పడతాడు కాబట్టి సుమతి శతకం. ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది టైటిల్ ద డే. కానీ అన్నిసార్లు ఎందుకు పడవలసి వచ్చింది? వాట్ వాజ్ ది డిఫికల్ట్ మూమెంట్ ఫర్ ద హీరో టు క్యాప్చర్ ద హీరోయిన్? అసలు ఏ ఒక్క పాయింట్ అంటే హుకింగ్ పాయింట్ రేపు ఆడియన్స్ థియేటర్కి పరిగెత్తి రావాలంటే, ఇప్పుడు బతిమాలితే ఎవరు రారు కదా. ఇప్పుడు అబ్బాయి ఒక్క ఛాన్స్ అని పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా అడుగుతుంటే ఓటేయడం కాదు కదా, ఇది టికెట్ కొని వెళ్ళాలి. దానికి అక్కడ డబ్బులు ఇస్తారు ఓటుకి, ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా టికెట్. అండ్ వాట్ ఈజ్ యువర్ ఆ స్పైస్ ఏంటన్నది ఎక్కడైనా చిన్న పాయింట్ అయినా లీక్ చేయగలరా డైరెక్టర్ గారు మీరు? వై దిస్ బాయ్ ఈజ్ ఫర్ 100 times ఆఫ్టర్ ది గర్ల్? No, it is not for the hero. అది కాదు సార్, అంటే మీరు ఉన్న పాయింట్ చిన్న కరెక్షన్ ఏంటంటే, నేను ఈవిడ వెనకాల 99 సార్లు పడలేదు సార్. మా నాయనమ్మ నేను చిన్నప్పటి నుంచి పెళ్ళి 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 అని చెప్పి ఎక్కువ ఇష్టం. సో ఏమైందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత నాకు 99 సంబంధాలు నన్ను రిజెక్ట్ చేస్తాయి, అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేసేస్తారు. సో కృష్ణ గారి జీవితంలో కనిపించిన 100వ అమ్మాయే సుమతి, నాకు శతకం. నా లైఫ్లో 100వ అమ్మాయి తను. 99 మంది నన్ను రిజెక్ట్ చేసేసిన తర్వాత నా జీవితంలో వచ్చిన 100వ ఆవిడే సుమతి సార్. అంటే ఇది పెళ్లి కాని ప్రసాద్ వైపు మొగ్గు చూపిస్తుందా? అలా ఉండదు సార్, ఇది కంప్లీట్గా డిఫరెంట్. వీటికి ఎందుకు పెళ్ళి అవ్వలేదు అనే దానికి కూడా ఒక కారణం ఉంది, దానికి ఒక సీన్ ఉంది. ఎందుకు ఎవడి వల్ల అవ్వలేదు అనే దానికి కూడా మీకు ఒకటి ఉంటుంది, ఎందుకు పోయిందనే దానికి కూడా ఒకటి ఉంటుంది, ఎందుకు వచ్చిందనే దానికి కూడా ఒకటి ఉంటుంది. సో ప్రతి దానికి ఒక కనెక్షన్ సీన్ అయితే ఉంది సార్. ఆ 99 మంది ఎందుకు పోయారు అనే కనెక్షన్ అయితే ఉంది. 100 ఆవిడ ఎందుకు వచ్చింది అనే దాని కనెక్షన్ కూడా ఉంది. 99 మంది అమ్మాయిల్ని చూపించారండి సినిమాలో? అంత చూపించలేదు. నాయుడు గారు, ఇక్కడ మన సంజయ్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అతను నా కథ తీసుకున్నారు, నేను 99 మంది అమ్మాయిల మీద ట్రై చేశాను, మరి నా కథ నా పర్మిషన్ లేకుండా తీసుకున్నారు అన్నాడు. వాడు పాపం ఇతనే చెప్తున్నాడు, నా కథన్నా వాళ్ళు తీసుకున్నారని అడుగుతుంటే, నాకు పాపం మనోడు రెమ్యునరేషన్ ఏమన్నా. వెరీ గుడ్. నాకు ఆ రోజు కలిసి నువ్వు డిస్కస్ చేసినప్పుడు అనుకున్నా, నేను నీ దగ్గర ఓపెన్ అయ్యాను, నువ్వు డెఫినెట్గా ఇలాంటిది అంటావని. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు,
సార్ అంటే మీరు వేరే వేరే రంగాల్లో చాలా సెటిల్ అయి ఉన్నారు కదా. అంటే సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు? పర్టికులర్గా ఈ సినిమా చూస్ చేసుకోవడానికి, ఈ బ్యానర్ అంటే ఒక బ్యానర్ స్టార్ట్ చేసి ఈ సినిమాతోనే లాంచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వేరియస్ సార్ ఇండస్ట్రీ, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇట్స్ అ బిగ్ ఇండస్ట్రీ. జనరల్గా ఏంటంటే మా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఏది ఉన్నా మై మోటో ఈజ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. మనకున్న పవర్లు అంటే మనకి హెల్ప్ గాడ్ గ్రేస్లో మనం ఎంత చేయగలుగుతాం అనేది టు ద సొసైటీ. సో మనం ఏదైనా స్టార్ట్ చేస్తేనే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. అది ఒక బిల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినా, ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చేయాలి అని అంటే వన్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ కదా. సో ఆ కాన్సెప్ట్లో చేసింది. రెండో థింగ్ ఏంటంటే మై ఫాదర్స్ ప్యాషన్, ఆయనకి ఒక ఇంట్రెస్ట్. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్సెస్, అంటే అసలు వాట్ ఈజ్ ఇండస్ట్రీ, హౌ ఇట్స్ గోయింగ్ టు రన్, బేసిక్స్ ఏంటి, అది ఇది అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. తర్వాత తీసుకునేది ఒక మార్క్గా ఉండాలనే దానికోసం ఫ్రమ్ డే 1 టు ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ మీద కూడా చాలా రోజులు ఇన్వెస్ట్ చేసాం, ఎక్కువ రోజులు కూర్చున్నాం, మంచి కథ చెప్పాలి అనే దాని గురించి. సో అక్కడి నుంచి ఇప్పుడు టిల్ డేట్ రేపు వచ్చేదాకా కూడా చేసే ప్రతి అడుగుకి ఎదురు మనకి ఒకటి చేస్తే ఎదురు ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది కదా. అట్లానే జరిగింది ఈ సినిమాకి. సో దట్స్ వై వీఆర్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ రిగార్డింగ్ దిస్ ఫిలిం. యా, లైక్ ఐ సెడ్, ఒక చిన్న సినిమా చేస్తేనే దాదాపు ఒక 300 మంది మనం ఇవ్వచ్చు ఒక 6 months దాకా. అట్లా నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, టైంతో సంబంధం లేకుండా వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సంథింగ్ టు ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ సైడ్. సో దట్ ఈస్ ద మేజర్ మాట. సాయి గారు. హలో అమర్ గారు, సో అంటే సీరియస్లో మీకు ఒక సపరేట్ స్టార్డమ్ ఉంది, ఫ్యాన్స్లో కానివ్వండి, ఒక ఆడియన్స్లో ఒక ఇంటి మనుషులు చూసుకుంటారు, పక్కన డబ్బాలో చూస్తారు. సో అట్లాంటి స్క్రిప్ట్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్లోకి వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ నాకు ఖచ్చితంగా ఈ మూవీ నుంచి చేయాలి, ఈ ట్రిగర్ అండ్ పాయింట్ ఏంటి ఈ మూవీలో మీరు ఒప్పుకోవడానికి? ఇందులో మలుపు, నేను ఏదైతే మీకు ఇంటర్వెల్ పాయింట్ చెప్పానో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ హీరోయిన్ని ఇష్టపడే విధానం నాకు నచ్చింది, ఎలా ఇష్టపడతాడు అనేది. అండ్ నాతో పాటు ఉన్న కో ఆర్టిస్ట్తో మింగిల్ అయ్యే సీన్స్ కానీ ఆ ట్రావెల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక్కనే పరిగెత్తాలి ముందుకు అనుకుంటే అది పరిగెత్తలేము, అందరం కలిసామనుకోండి అది సినిమా ఇంకా బాగా పరిగెడుతుంది. సో అటువంటి కథే సుమతి శతకం. అందుకే నాకు వినగానే నాకు బాగా నచ్చింది. అది కూడా నేను ఒకే రోజు మొత్తం వినలేదండి. ఫస్ట్ హాఫ్ ఒక రోజు విన్నాను, సెకండ్ హాఫ్ ఒక రోజు విన్నాను. అంత క్లారిటీగా చెప్పారు నాకు, డైలాగ్ టు డైలాగ్. ఆల్రెడీ ఇట్స్ ఎ బాండెడ్ వన్. మొత్తం చెప్పిన తర్వాతనే నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ మై జోన్, ఇది నా జోన్, ఇది కంఫర్టబుల్ జోన్. అంటే ఎగ్జాస్టెడ్ చేయకోకుండా ఎక్కువ హెవీ ఓవర్గా డైలాగ్స్ అవన్నీ ఏమీ అంటే నాకు సెట్ అవ్వదు. సెట్ కానివి చేసి అనవసరంగా నేను మళ్ళీ దేనికి పనికి రాకుండా పోవడానికంటే నాకు పనికొచ్చేవి చేసుకుంటూ ముందు పనికొద్దామని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సాయి గారు, సో మీరు లో బడ్జెట్లో వెళ్ళాలని కొత్త వాళ్ళని తీసుకున్నారా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, నేను కూడా ఫస్ట్ మూవీతో వస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో కొత్త వాళ్ళని సినిమా తీసుకున్నారు? ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో సినిమా అవ్వదు. సో బడ్జెట్ వేసుకొని అనే పాయింట్ అనేది అసలు లేదు. నేను ప్యూర్లీ ఈవెన్ కంటెంట్ ఏదైతే కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్, దానికి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం పెడతాం. దాని అవసరం అయితే కొన్ని సినిమా ఇండస్ట్రీలో జిమ్మిక్స్ కూడా చేయొచ్చు కాబట్టి అక్కడ అవసరం లేని అనే చోట ఇట్స్ అ ప్లానెడ్ వన్. నేను అది స్క్రిప్ట్ జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని సబ్జెక్ట్ అంతే, కథకి ఎంత అవసరం అంతే. అమర్ గారు టేస్టీ తేజ గారిని సజెస్ట్ చేశారు కదా, ఆయన వల్ల ఏమైనా బడ్జెట్ పెరిగిందని? బరువు పెరిగింది. అదే ఫుడ్ బిల్ గురించి అడుగుతున్నా. ఆయన ఎప్పుడూ తింటూనే ఉంటారు కదా ఇంటర్వ్యూస్లో జేబులో చేతులు పెట్టుకుని. లేదండి, చాలా ఫన్. యాక్చువల్గా ఒక అసెట్ తేజ, జోక్స్ అపార్ట్. సినిమాలో హీరోని ఒక రకంగా హీరో త్రూ అవుట్ ద మూవీలో ఉండే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వీళ్ళిద్దరిది. సో మంచి అసెట్ తేజ. స్పాంటేనిటీ ఈజ్ ఎ గుడ్ స్పాంటేనిటీ. ఇందా చూసారుగా
ఒక ఇంజన్ సౌండ్ వచ్చినట్టు అలా. సో అయితే మీ మూవీకి సంబంధించి మైత్రి బ్యానర్ రిలీజ్ చేస్తుంది కదా. సో బేసికల్లీ ఏ మూవీనన్నా వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చేసి భుజాల మీద వేసుకుని ప్రమోషన్లో ఉంటారు, కానీ కొంతమంది జస్ట్ బ్యానర్ నేమ్ ఇచ్చేసి పక్కన ఉండి సైలెంట్ అయిపోతారు. సో మీ ప్రెస్ మీట్లకి మైత్రి రవి గారు కానీ కావచ్చు, వీళ్ళంతా ఎందుకు రావట్లేదండి? రాకపోవడానికి ఏం లేదు, రవి గారు ప్రొడక్షన్ వారు ఇప్పుడు శశి గారే వస్తున్నారు. ఇప్పుడు శశి గారు ఏంటంటే ఆయనకి కొన్ని సెంటిమెంట్స్ ఎందుకు ఆయన ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసినప్పుడు వదిలే సార్ మీ సెంటిమెంట్స్ అలానే ఉండండి, ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పి. లేదు నిన్న కూడా నేను ఈవినింగ్ కూడా కలిసాను, చెప్పొచ్చాం సార్ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకున్నాం అంటే ఓకే ఆల్ ద బెస్ట్ అన్నారు. గుడ్ సపోర్ట్. ఓకే అమర్దీప్ గారు, అంటే ఫస్ట్ మూవీకి ఎవరైనా ఒక్క ఛాన్స్ అనేది చాలాసార్లు అడుగుతుంటారు. సో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా మనం చూస్తే కనుక స్టేజ్ మీద బూతులు మాట్లాడుతూ పాటలు పాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దాని మీద ఎంత ట్రోల్ అయ్యారు, నెగిటివ్ వచ్చింది అనేది కూడా చూసాం కదా. సో అంటే ఒక మూవీని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా ప్రమోషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు మీ ప్రమోషన్స్కి సంబంధించి ఎలా ఉన్నారు? అక్క, నాకు ఇతరుల దాని గురించి అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవడి సినిమా ఆడి ప్రమోషన్. సో నా సినిమాకి నేను ఏం చేసుకోవాలనేది నాకు నా ఫ్రెండ్స్ కానీ, నా ప్రొడ్యూసర్ కానీ, నా డైరెక్టర్ గారు కానీ, అమర్ మన సినిమా ఇది, మనం ఇలా మాట్లాడదాం, మనం ఇలా చేద్దాం, మనకు ఒక పాజిటివ్ వేలోనే వెళ్దాం, మన సినిమా ఒక పాజిటివ్కి సంబంధించిండేది. నాకు వెనకాల ఎవరు లేరండి. నేను మంచిగా మాట్లాడుకొని నా సినిమాని మంచిగా చేసుకుంటే రేపు 10 మంది చూస్తారు, నాకు ఇంకొక 2-3 సినిమాలు వస్తాయి. మనకి ఇంకా అంత రాలేదు, అట్లా నాకు వాళ్ళ జీవితంలో నేను అలా మాట్లాడలేను, అంటే నా వల్ల కాదు. నాకు వచ్చింది ఇదే, నా ఎంత ఉందో అంతే చెప్పుకోగలను. నా సినిమా వరకు నేను చేసుకున్నానండి, చాలు. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. సాయి గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీ విజన్ ముందుగానే ఆలోచించి పెట్టినట్టున్నారు. బ్యానరు ఇండస్ట్రీలో దూసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ విజన్ సంక్రాంతి టైంలో నేను చూసా పబ్లిక్గా, ఎస్ అను వచ్చి మీరంతా ప్రమోట్ చేసి థ్యాంక్ యూ అంటే 2-3 గంటలు ట్రాఫిక్లో పడిపోయి ఆ రామచంద్రపురం ఈవెంట్కి వెళ్ళటం ఇవన్నీ కళ్ళారు చూశాను నేను. సుమతి శతకం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టైటిల్స్ మిస్ అయిపోతున్న ఈ తరుణంలో మంచి టైటిల్స్ అవుతున్నారు. ప్రశ్నలు ఏమి లేవు. అమర్దీప్ ఆల్ ద బెస్ట్ నాన్న, టాప్ మోస్ట్లో హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సుభాష్ గారు, టేస్టీ రాజా నిన్నాడు. ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హీరోగా చేశామని ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అది బలవంతంగా తీసేసాం సార్. నేను ఒకటే అడిగాను సార్, హీరో గారికి హీరోయిన్ గారికి రొమాంటిక్ సాంగ్ ఉంది, నేను కూడా ఉంటాను సార్ దాంట్లో అన్న. సలిమంట్ వేసుకుంటా కూర్చొని, ఎందుకే అరకలో పాడేరులో చేశారు సార్, మంచి బాగుంటుంది వెదర్, వస్తానంటే వద్దన్నారు సార్. వాంటెడ్గా ప్రొడ్యూసర్ గారికి చెప్పి హీరో గారు నన్ను తొలగించారు సార్. దీని మీద సినిమా తర్వాత మీరు చూసి చెప్పండి, నేనుంటే బాగుంటుందో లేదు మీరు చెప్పండి సార్. చాలు సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సినిమాలో పాటలో లేకుండా తొక్కేసిన హీరో సార్. సుభాష్ గారు, నాయుడు గారు, సుమతి శతకం అంటే ఓ సుమతి వెనకాల 100 సార్లు పడితే అది శతకం అని మీరు బాగా చెప్పారు. అది కాదు కానీ ప్రతి తెలుగింట్లో నానే శతకాల్లో సుమతి శతకం ఒకటి. అవును సార్. ఈ టైటిల్ పెట్టాలి, కథ తీయాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? అంటే మనం కథ రాసుకున్న తర్వాతే, అంటే కొంచెం పాజిటివ్ టైటిల్ కదండి, టైటిల్ పాజిటివ్గా ఉంది. అంటే పక్కా పల్లెటూరులో కిరాణా షాప్లో కందిపప్పు అమ్ముతున్నట్టున్నాడు మనోడు. అవును సార్. అది చాలా మంచి క్యారెక్టర్, చాలా జనాల్లోకి వెళ్ళిపోయే క్యారెక్టర్. అవును సార్. ఎలా అనిపించింది అసలు అది ఎలా? అంటే కథ రాసుకున్నప్పుడే సుమతి అనే హీరోయిన్ పేరు సుమతి అనే మనం అనుకున్నాం సార్. అలా అనుకునే రాసుకున్నామండి మన కథ. సో మనం అప్పుడే సుమతి క్యారెక్టర్ రాసుకున్నాం కాబట్టి మన హీరోని 99 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారు, తెలుసు కదా సార్. ఇప్పుడు మామూలుగా అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు, చాలా తెలుగు మీరిపోయారు సార్ అమ్మాయిలు కూడా. ఒక్కొక్క అమ్మాయిని లేదు సార్, అయ్యో లేదండి అలా ఏం కాదండి, బేసికల్గానే అమ్మాయిలు చాలా తెలివైనలండి. కాదు, మీ రిజెక్షన్స్ ఏమైనా యాడ్ చేశారు ఎందులో? నాయుడు గారు, నేను అది పడితే కదా రిజెక్ట్ చేయడానికి. ప్రజెంట్ పల్లెటూరులో కూడా అలాగే ఉంది. అమ్మాయిల రిజెక్షన్ కాదు, జనమే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈడెందుకు లేవే ఇంకోటి చూద్దామని. అవును సార్. ప్రజెంట్ అది నడుస్తుంది. ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అందరికి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుభాష్ గారు,
సార్ మైక్ ఇవ్వరా కొంచెం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, అందరూ దాన్ని లూప్లో వింటున్నారు. అండ్ హుక్ స్టెప్కి కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది. దీనికి ముందు మీరు ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించడం జరిగింది, బట్ సుమతి శతకంకి మీ మ్యూజిక్ జనాలకి ఇంకా దగ్గరికి వెళ్ళడం మేము చూస్తూ ఉన్నాము. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? అండ్ ఈ పాటల్లో ఏదైనా సరే కంపోజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం కానీ అలా ఏమైనా జరిగిందా? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఈ సినిమా సార్ పిలిచారు, ప్రొడ్యూసర్ పిలిచి ఇంకా చెప్తున్నప్పుడు ఒక చిన్న పాయింట్గా ఉంది. కానీ మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పిన తర్వాత చాలా తెలుగుదనం, అంటే చాలా రోజుల తర్వాత సంపూర్ణంగా నవ్వుకునే సినిమా అనిపించింది. తర్వాత సాంగ్స్లో కూర్చున్నప్పుడు ఈ అమ్మాయిల్ని 100 మందిని ఎతుకుతూ ఉన్నాడు, అదే సాంగ్ మొదలుపెట్టాం. ఆ సాంగ్ చేస్తూ ఉన్నాం, తిరుపతి గారు యాడ్ అయ్యారు. ఆయన కొన్ని పదాలు వచ్చిన తర్వాత కొన్ని రాగాలు దీనికి నిస్సా గారి కొన్ని ఒక స్వరాలు యాడ్ చేసి సాంగ్ కంపోజ్ చేసాం. ఓకే, దీనికి 2 వెర్షన్లు చేసాం అన్నమాట. ఫస్ట్ ఇంకో వెర్షన్ చేసాం, తర్వాత వెర్షన్, సెకండ్ వెర్షన్ బాగా నచ్చింది. సో జనాలకి బాగా రీచ్ అయిన సాంగ్. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. Thank you. తేజ గారు, అన్ని ప్రమోషన్లను మీరే ఉన్నారు, ఆఖరికి హీరో గారు వద్దన్నా కూడా సాంగుల్లో మీరే ఉన్నారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారండి మీరు? అంటే ఆయనతో పాటు ఈక్వల్ గా కావాలని అడిగారా లేదంటే? ఈక్వల్ గా హీరో గారితో కావాలని ఏం లేదమ్మా, నాకు తగినది సార్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దాట్. అండ్ నాకు పాత్ర ఇయటమే ఎక్కువ, ఓపెన్గా చెబుతున్నా, ఓపెన్, దీంట్లో తప్పేం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో నేను ఇదిగోండి చాలామంది మీడియా దాంట్లో మీ అందరూ నాకు తెలుసు, మనందరం ఇక్కడ జరుగుతున్నప్పుడు మేము అక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నాం, వీడియోలు చేసుకుంటాం. యాక్చువల్ యూట్యూబ్ దగ్గర నుంచే నా జర్నీ అనేది అందరికీ తెలిసింది. బిగ్ బాస్ వల్ల కొంచెం రీచ్ వచ్చింది. ఐ మీన్ ఎప్పుడు చూస్తే తేజ అనేవాడు ఓకే యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటారు, ఫుడ్ వీడియోస్ చేసుకుంటారు, ఈ సెన్స్లోనే ఉంది. కానీ అలాంటిది నాలో క్యారెక్టర్ అంజీ అనే క్యారెక్టర్ని చూసి దానికి మనవాడు చెప్పడంతో డైరెక్టర్ గారు సాటిస్ఫై అయ్యి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవడం, దట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఎందుకు ముందు ఒక అవకాశం రావడం అనేది నాలాంటి వాడికి చాలా గొప్ప విషయం. నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెమ్యునరేషన్లో అవన్నీ లేదు. మళ్ళీ అడిగితే సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ హ్యాపీగా చేసుకుంటాను విజన్లో. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి చెప్పాలి క్లోజ్ చేసే ముందు, విజన్ మూవీ మేకర్స్ కదా, బేసిక్గా సార్కి ఇంకో పేరు మేము పెట్టుకున్నాం. ఒకసారి ఇప్పుడు అన్న మేము అనుకునే వాళ్ళం, సాయి సార్ పేరు ప్రొడ్యూసర్, ఇన్విజిబుల్ ప్రొడ్యూసర్. ఎప్పుడో మాకు ఓపెనింగ్ రోజు క్లాప్ కొట్టినప్పుడు కనపడ్డారు ఆయన, మళ్ళీ కనపడలేదు ఆయన. పొరపాటున షూటింగ్ లొకేషన్కి కూడా రాలి. మరి అంత నమ్మకం ఏంటో, డైరెక్టర్ మీద నమ్మకం లేకపోతే తేజగాడు ఉన్నాడని భరోసా నాకు తెలియదులే. కానీ ఆయన విజన్ లో మీరు ఆయనకి చేస్తున్నారనమాట, తేజ ఉన్నాడు అని చెప్పి. ఏదో నెక్స్ట్ దానికి ఏదన్నా చిన్నగా అన్న. థ్యాంక్ యూ అన్న, సీరియస్లీ మీ విజన్ నిజంగా మమ్మల్ని అందరూ నిలబెట్టింది. అమర్దీప్ గారు ఇటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అన్న. మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అమర్దీప్ గారికి ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుంది అని. రానే వచ్చేసింది, ఓకే. కానీ ఒక 4-5 సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు, కానీ ఆ సీన్స్ ఎడిట్ చేశారు, ఆ సీన్స్ కూడా దాంట్లో పెట్టలేదు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి ఏమంటారు మీరు? ఏముందన్న, వెళ్ళాను, పోయితే ఆడికి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కొని సినిమా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను. అమర్దీప్ చౌదరి అని చెప్పి లాస్ట్లో టైటిల్స్లో వచ్చింది, అది కూడా చూసుకుని వచ్చానన్న. అంటే టైం లైన్ ఉంటుంది కదన్న పెద్ద సినిమాలకు, మనం ఏం చేస్తాం, కట్ అయిపోతే బాధపడలేదా మీరు? ఫీల్ అయినా మనం ఎవరు పట్టించుకుంటారన్న, ఫీల్ అయినా కానీ అడిగాం అంతే. అడిగాము, అరే తమ్ముడు అది పోయిందిలే వదిలే అంటారు, బాధపడడం తప్ప ఏమి ఉండదు. ప్రొడ్యూసర్ గారు, పొలిటికల్ ప్రొడ్యూసరు మరియు బిజినెస్ మ్యాన్, ఇన్ని ఉండగా మళ్ళీ సినిమాలు ఎందుకు? అంటే మీ మామగారు ఏమని చెప్పలేదా మీకు ఎప్పుడైనా, ఎందుకు మనకి సినిమాలు, మనం బాగా బిజినెస్ మ్యాన్స్ మరియు కావాలంటే పాలిటిక్స్లోకి వెళ్ళు, ఈ సినిమాలు ఎందుకు మనకి? మీరు సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తారా ఏంటి? కాదండి, పాలిటిక్స్ని పెంచుతున్నాను. ఎప్పుడైనా చెప్పలేదా, సజెషన్ ఇవ్వలేదా? సార్ ఏది ఎలా ఉన్నా నేను అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండస్ట్రీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ ఇండస్ట్రీ విత్ ఎంటర్టైన్మెంట్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో నేను అనేది మంచి, మనం ఏది చేయాలనుకున్నా ఒక ప్లాన్డ్గా చేస్తే ప్రతిదీ కూడా నేను కొంచెం పాజిటివిటీకి ఎక్కువగా దగ్గరగా ఉంటాం. ఎక్కువ ఎవరైనా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడినా ఎంకరేజ్ చేయను, ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తా. సో ఈవెన్ ప్రమోషన్లో కూడా ఎక్కడా కూడా డోంట్ మేక్ ఎనీ అన్నెసరీ ఎంకరేజ్ చేయొద్దు నెగిటివిటీని, పాజిటివ్ వేలోనే ప్రమోట్ చేద్దాం అనేదండి. సో దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. సో వన్స్ ఎప్పుడైతే అది ఉంది అని అనుకున్నప్పుడు నో వన్ కెన్ చేంజ్, ఎవరు ఏం చేంజ్ చేయలేరు. సో అంత డిటర్మినేషన్లో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇండస్ట్రీ వెల్కమ్ చేసి ముందు
ఎంకరేజ్ చేస్తాను హోప్తో వెళ్తున్నాం. ఓకే, కంగ్రాట్స్ సార్. అమర్దీప్ గారు, అమర్దీప్ బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు రాలేదు అసలు? అమర్దీప్ అమర్దీప్, బిగ్ బాస్ గారు, బిగ్ బాస్ నుంచి ఎవరు ఎందుకు రాలేదు? మీరే పిలవలేదా ఎక్కడికి? ప్రమోషన్స్ కి గట్ట? అంటే చాలా వాటికి బిగ్ బాస్ హీరోగా అయిన వాళ్ళకి వచ్చారు ప్రమోషన్. సాయంత్రం ప్రీమియర్కి వస్తారుగా. ప్రీమియర్స్ కాదు, ప్రమోషన్స్ కి ఇలాంటి మా వాటికి. సినిమా ప్రమోషన్స్ మేమే వెళ్ళాలి కానీ వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాను? మరి మీరు చాలా అంటే ఇంకో వేరే వేరే సినిమాలకి బిగ్ బాస్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు టీజర్కి ఎందుకు? వచ్చారు, లాంచ్కి. అవును, బయట ప్రమోషన్స్కి టీం వెళ్ళాలి కదా బ్రో. అది కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్లకి వాటికి మీ బిగ్ బాస్ వాళ్ళు వస్తున్నారని చెప్పి ప్రెస్ నోట్లో కూడా పెట్టారు కదా. అవునా? తెలియదే, నాకు తెలియదే, పెట్టలేదే. ఇప్పుడు కూడా పెట్టారు ఈ రోజు దానికి కూడా. అంటే వాళ్ళు ఎందుకు రాలేదు, మీరు అవాయిడ్ చేస్తారు. అదిగో బిగ్ బాస్ తేజ, బిగ్ బాస్ అమర్దీప్, బిగ్ బాస్ వాళ్ళు ఏదో దాస్తున్నారు. నేను నాకేమొద్దు, నీకెవరైనా ఉంటే చెప్పు. శోభ వస్తుంది, రీతు వస్తుంది, అందరు వస్తారు. ఓకేనా? అమర్దీప్ గారు సో సీరియల్లో మీరు సక్సెస్ హీరో, టెలివిజన్ అండ్ బిగ్ బాస్ తర్వాత ఇంకా అందరు మనసులు దోచుకున్నారు అనుకోవచ్చు, బాగా సక్సెస్ అయ్యారు. బట్ కానీ చూసుకుంటే ఇంతకుముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హీరోలు అయ్యారు, బట్ అంత సక్సెస్ కాలేదు. సో మీరు ఏమనుకుంటున్నారు? ఎంతమంది ఆడియన్స్ టెలివిజన్ చూసిన వాళ్ళు థియేటర్ వరకు రావాలంటే చాలా కష్టం అంటారు. అంటే రోజు మేము చూస్తున్నాం కదా టీవీలో, బిగ్ బాస్లో చూసాము, బట్ వాళ్ళు మళ్ళీ థియేటర్కి పుల్ అవ్వాలంటే ఆడియన్స్ ఇంతకు ముందు వాళ్ళు అంత సక్సెస్ అవ్వలేదు. సో మీరేమనుకుంటున్నారు? ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఎదగాలంటే ఒక మంచి అడుగు పడాలండి. వాళ్ళు అక్కడ దాకా రావాలంటే నేను ఒక మంచి సినిమా చేయాలి. ఆ సినిమా నేను చేశాను. ఇది నా సినిమా, నా కోసం వస్తారన్న నమ్మకం నాకుందండి. సూపర్ అండి. ఆన్ దిస్ వండర్ఫుల్ కాన్ఫిడెంట్ నోట్ మనం ఈ ప్రెస్ మీట్ ని ఇక్కడ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫ్రెండ్లీగా ఈరోజు బోల్డ్ అంతా హిలేరియస్ గా ఈ ప్రెస్ మీట్ ని నడిపించారు మా మీడియా ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ హుక్ స్టెప్ చేయాలని అనుకుంటున్నారంట.